ఒకటో తేదీ ₹1,00,000 లోపల కానీ ఒకటి కానీ 10వ తేదీ లోపల ఒక 30 నుంచి 50 లోపల. మొత్తం అంతా నీకు 10వ తేదీ లోపల ఎంత వస్తుంది నాకు? 10వ తేదీ లోపల 1:30, 1:20 వరకు. 1:30, 1:20 అనుకోవాలంటే నాకు 1వ తేదీ ఎంత వస్తుంది నాకు? 1వ తేదీ 1 1,00,000. ఇకపోతే నన్ను ఎప్పుడు నమ్మద్దు, ఎప్పుడు అడగను అని చెప్పు. ఎప్పుడు అడగను చెప్పు. ఎప్పుడు నమ్మద్దు, నన్ను ఎప్పుడు అడగద్దు. అడిగేది కాదు, ఇస్తాను మళ్ళా కాల్చింటే అవసరానికి తీసుకుంటాను. మళ్ళీ ఎప్పుడు అడగద్దు. పూర్తి నీకు చింపేస్తాను, క్లియర్ చేస్తానని చెప్పు. అంత నమ్మకం ఏమింది? అంత నమ్మకం ఒక్కసారి మర్చిపోయినా నేను. ఇంకా అడిగేది తీసుకుని డైలాగ్ ఏంది ఇప్పుడు మర్చిపోయాను నేను. ఇంకొద్దు నాకు మర్చిపోయినా కాదు. ఇంక నేను మొత్తం నీ 10 లక్షలు నీకు ఎనికి చేస్తాను. నేను అడగను, డబ్బులు అడగను. 1వ తేదీ ₹1,00,000 ఇకపోతే 1వ తేదీ ₹1,00,000 ఇకపోతే మొత్తం నేను తీసుకునే నేను 10 లక్షలు నీకు చేస్తా. నాకు ఇంక డబ్బులే వద్దు, నీకు అడగను చెప్పగలదు. చెప్పు. నమ్మకాలు లేకపోతే వీడియో నీకు చెప్తాడు చూడు. నా జీవితం ఇంకా పెళ్లి కల నాకు మొత్తం 10 లక్షలు కానీ నీకు, నీ 10 లక్షలు కానీ నీకు చేస్తానని చెప్పు. ఆ రోజు కాకపోతే కదా నీకు ఇప్పుడు ప్రెసెంట్ చెప్తాను. ఈ వీడియో పెద్దగా అవుతుంది, నువ్వు సన్నా చేసుకో. అంతసేపు క్లిప్ వీడియో 5 నిమిషాలు వీడియో పెట్టు, సాంగ్ వీడియో పెడతాడు. ఎంత ఇస్తావు కరెక్ట్ చెప్పు, ఎంత తీసుకుంటావు చెప్పు. ఇప్పుడు నేను చెప్తా చూడ, నీకు 10వ తేదీ లోపల 1:20 కానీ ఒకటైతే ఫిక్స్, ఓకేనా? 1వ తేదీ ఎంత వస్తుంది నాకు? ఇక్కడ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం దాచిపెట్టుకోలేదు, కనపడుతుంది కదా. వేరే వానికి అనుకో ₹6 వడ్డీకి ₹5 వడ్డీకి 1 చెప్తాను. నాకు చెక్కేమింది నేనేమో అంత ఫిక్స్. ఎంత? 1,00,000 చేస్తావు. 1,00,000 చేస్తావు. ఇకపోతే మళ్ళీ ఇంకా నేను అడగను, ఇకపోతే ఇంకా అడగను అసలు. అదే ఫిక్స్. ఇంకా